అతనికి ఆ ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్‌లో మీకు అతనికి సక్సెస్ 90% ఉంది. నేను అనుకుంటాను ఈ హోప్ కింగ్ కంటే గూడా హెట్‌మేర్ వికెట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ కీ ఫర్ ఇండియా. బికాజ్ హెట్‌మేర్‌కి మంచి రికార్డ్ గూడా ఉంది అగైన్స్ట్ ఇండియా. భారత టీమ్‌లో అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ తప్పించి మిగతా దానిలో చాలా విఫలమైనట్లు. ఇప్పుడు ఈ నాకౌట్ మ్యాచ్ ఇది ఓడిపోతే ఇక ఇంటికే. ఎలాంటి ప్రభావం సీ చూపిస్తుంది? ఓన్లీ అభిషేక్ పైన మనం ప్రతిసారి అంటే చాలా ఆధారపడకూడదు. సోషల్ బికాజ్ మీడియాలో గాని, ఫ్యాన్స్ దట్స్ గాని ఓకే. యాహ్! అభిషేక్ ఒక్కడే టైగర్, అభిషేక్ సింహం ఇలా అంటే అభిషేక్ లాగా ఈశాన్ కిషన్ కూడా టైగర్ కంటే ఏం తక్కువ కాదండి. ఈశాన్ కిషన్ ఆడిన రోజు అభిషేక్‌ను కూడా ఓవర్‌టేక్ చేసి రన్స్ స్కోర్ చేయగలుగుతాడు. ఇప్పుడు నిరూపించుకున్నాడు కదా! అండ్ ఈరోజు మొన్నటి మ్యాచ్ లాగానే నాకేమనిపిస్తదంటే కొంచెం ఎక్స్‌ట్రా బ్యాటర్ తోటే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈరోజు కూడా రింకు సింగ్‌ను ఆడించకపోవచ్చు. దో ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా. అతన్ని ప్లేస్‌లో సంజు శాంసన్‌కే ఛాన్సెస్ కనబడుతున్నాయి. టాస్ ఏమన్నా కీ రోల్ ఉంటుందా? అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి. టాస్ ఎందుకంటే చాలా వెస్ట్ ఇండీస్ చేజింగ్ అన్నా గాని నైన్త్ బ్యాట్స్‌మెన్ కూడా పిచ్చి పిచ్చిగా కొట్టేస్తారు. చేజింగ్ వాటికంటే కూడా అక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా. అంటే ఈ మన వాళ్ళు నిన్న కూడా ప్రాక్టీస్ చేశారు. అంతకుముందు కూడా కంటిన్యూస్గా నైట్లో డ్యూ ఫ్యాక్టర్ ఈవెన్ 7:00 కూడా డ్యూ ఉంటుంది. సో 7:00 డ్యూ ఉంటే సెకండ్ బౌలింగ్ చేసే టీంకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన ఏ క్యాప్టెన్ అయినా సరే ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ మై మైండ్. సో డ్యూ ఫ్యాక్టర్ని కౌంటర్ చేయాలి. కౌంటర్ చేయాలంటే ఒకవేళ మనం టాస్ ఎక్కువగా ఓడిపోతాం. అది సూర్యకుమార్ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు. జనరల్గా మన టాస్. టెండెన్సీ ఏంటంటే ఇండియన్ కెప్టెన్స్ లూజ్ ద టాసెస్. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 20 రన్స్ ఎక్స్ట్రా చేయాలి. మీరు మామూలుగా మీరు ఒక పార్ స్కోర్ అనుకుంటారు కదా, పార్ స్కోర్ కంటే కూడా ఒక 20 రన్స్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. సో డ్యూ ఫ్యాక్టర్ని మీరు ఏం చేయలేరు. సో దానికి ప్రిపేర్ అయి ఉండాలి. మీరు వీఆర్ ఆస్పైరింగ్ టు విన్ ద టైటిల్. మీరు ఇలాంటి ఛాలెంజెస్ అన్నిటికీ రెడీగా ఉండాలి. అది. సో ఆ డ్యూ ఫ్యాక్టర్ వల్ల టాస్ కొంచెం కీలకమయ్యే ప్రమాదం ఉంది. బట్ మనం మీరు చూసారు ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలిచాం. లాస్ట్ టైం. ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ మ్యాచ్ మనం ఓడిపోలేదు. కానీ అన్ని మ్యాచ్లో టాస్ ఓడిపోయాం. ప్రతి మ్యాచ్లో టాస్ ఓడిపోయినా అందులో అక్కడ దుబాయ్లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ ఇస్ ఆల్వేస్ బెటర్. అని మనం అన్ని మ్యాచ్లు గెలిచాం. సో ఇఫ్ యూఆర్ గుడ్ సైడ్ మీరు ఈ ఎక్స్టర్నల్ కండిషన్స్ అన్నీ మీరు వాటి ఛాలెంజెస్ని మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. భారత్ వెస్ట్ ఇండీస్ ఎక్స్‌పెక్ట్ చేయని మ్యాచ్ ఇది. అంటే వెస్ట్ ఇండీస్ ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేము. కానీ సీనియర్ క్రికెటర్, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. నా ఫేవరెట్ టీమ్ కూడా ఇదే అని చెప్పి భారత్ పేరు చెప్పలేదు. ఎందుకు అలాగా? అంటే సునీల్ గవాస్కర్కి వెస్ట్ ఇండీస్కి ఆ కనెక్షన్. సునీల్ గవాస్కర్ స్టార్టెడ్ హిస్ కెరియర్ ఇన్ వెస్ట్ ఇండీస్ 1971లో 774 రన్స్ చేశాడు 4 టెస్ట్ మ్యాచ్లు ఆడి. సో వెస్ట్ ఇండీస్లో అతని పేరు మీద క్యాలిప్సోలు కట్టి పాడుకున్నారు వాళ్ళు. సో అతనికి ఉన్న కనెక్షన్ అది. వెస్ట్ ఇండీస్లో దే లవ్ హిమ్ ఎ లాట్. వరల్డ్ కప్ ఫేవరెట్స్ అంటే కూడా ఇండియా పేరు ఇప్పుడు చెప్పలేదు. సునీల్ నారాయణ్ పేరు అతని పేరు పెట్టుకున్నారు. ఇంకొక ప్లేయర్ ఉన్నాడు వెస్ట్ ఇండీస్ కాబట్టి మరొక ప్లేయర్ కూడా సునీల్ గవాస్కర్ పేరు పెట్టుకుంటారు అక్కడ ఇంకా. సో అతనికి అతనుకున్న పర్సనల్ లైకింగ్తో ఆ మాట చెప్పాడు. బట్ ఈ ఆల్వేస్ సపోర్ట్స్ ఇండియా. అండ్ అట్లా కాకుండా ఏంటంటే వాళ్ళు మంచి క్రౌడ్ పుల్లర్స్ అండి. మంచి హీటింగ్ చేస్తారు. ఎవరు ఇష్టపడరు చెప్పండి? ఈ ఫార్మాట్ సూటబుల్ వాళ్ళకేనండి. ఆ. ఎందుకంటే ఆ పవర్ హిట్టింగ్ చేస్తారు వాళ్ళు. ఏంటంటే దే డోంట్ కేర్ ఫర్ ఫియర్లెస్ బ్యాటింగ్ ఉంటుంది. అది వాళ్ళ జనరల్గా వచ్చి మనం ఏంటి తెచ్చిపెట్టుకున్న స్టైల్ ఇది. వాళ్ళకి న్యాచురల్గా వస్తుంది ఆ హిట్టింగ్ ఎబిలిటీ కానీ ఆ ఫియర్లెస్నెస్ అనేది. దట్ ఈస్ ఇన్ దేర్ డిఎన్ఏ. సో ఈ ఫార్మాట్ వాళ్ళకి సూట్ అయినట్టుగా ఎవరికి సూట్ కాదు. అండ్ ఈవెన్ ఐపీఎల్ సక్సెస్ లో కూడా వాళ్ళ పాత్ర మామూలు ఐపీఎల్లో కూడా మనకి ఇప్పుడు పొలాడ్ లాంటి వాళ్ళు, క్రిస్ గేల్ లాంటి వాళ్ళు, దే ఆర్ ది బిగ్ స్టార్స్ ఇన్ ఐపీఎల్ ఆల్సో. వన్ డే టెస్ట్‌లతో పోలిస్తే 2020కే వెస్ట్ ఇండీస్ మ్యాచ్ అంటే బాగా క్రేజ్ వస్తుంది. అవును. వెస్ట్ ఇండీస్ ఎప్పుడు అంటే ఫర్ అవర్ జనరేషన్ వెస్ట్ ఇండీస్ ఆల్వేస్ యూస్ టు బి సెకండ్ ఫేవరెట్స్. ఎందుకంటే అప్పుడు వెస్ట్ ఇండీస్ అంత మంచి టీమ్. రిచర్డ్స్, గ్రీనిడ్జ్, మార్షల్, హోల్డింగ్ World Cup అలాంటి కూడా వాళ్ళే. అద్భుతమైన ప్లేయర్స్ ఉండేవారు. సో ఆ హీరో వర్షిప్ అంతా మాకు వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ మీద ఎక్కువగా ఉండేది. సో వెస్ట్ ఇండీస్ ఫర్ అవర్ జనరేషన్ ఈజ్ ఆల్వేస్ సెకండ్ ఫేవరెట్. ఈ టీమిండియా మిడిల్ ఆర్డర్‌కి వచ్చేసరికి కొంత తడబాటు కనిపిస్తుంది. అంటే మిడిల్ ఆర్డర్ ఇప్పుడు ఈ మ్యాచ్‌లో అది కొంచెం ఇబ్బంది అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే లాస్ట్ మ్యాచ్లో మనం ఆ కోర్స్ కరెక్షన్ బాగా చేసుకున్నాం. చాలా వరకు మన జిమ్మా టీం మీద. ఆ ప్రాబ్లం అంటే స్ట్రైక్ రేట్, తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ ఇష్యూ కానీ, మన కెప్టెన్ సూర్యకుమార్ స్ట్రైక్ రేట్ ఇష్యూ, వాళ్ళు చాలా అంటే అది మీకు వెస్ట్ ఇండీస్ మీద కూడా పాసిబుల్ అవుతుందంటే అవుతుంది. ఎందుకంటే వెస్ట్ ఇండీస్ బౌలింగ్ అటాక్ కూడా ఇందాక సుధీర్ గారు చెప్పినట్టుగా పెద్ద గొప్ప అటాక్ ఏం లేదు. వాళ్ళ బ్యాటింగ్ మీదే బ్యాటింగ్ వాళ్ళకి బౌలింగ్లో ఒక్క గుడకేష్ మోతి అనే ఒక బౌలర్, వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఇంకా స్పిన్ సరిగా ఆడలేదు వాళ్ళు. అతను మినహాయిస్తే వాళ్ళ పేస్ బౌలింగ్ కానీ యాక్యురసీ లేదు వాళ్ళ దగ్గర. సో అందుకని నాకు మన బ్యాటింగ్ విషయంలో ఏం బాధలేదు. మనకి ఉన్న బెంగంతా కూడా వెస్ట్ ఇండీస్ ఫేస్ చేసేప్పుడు వాళ్ళ 6 సీటర్స్ వాళ్ళందరూ కూడా 6 సీటర్స్. అది రుదర్ఫర్డ్ కావచ్చు, హెట్మైర్ కావచ్చు, రోమన్ పవల్, షెపర్డ్, వీళ్ళందరూ కూడా వాళ్ళని ఎలా కట్టడి చేయాలి మన బౌలింగ్. నన్ను అడిగితే ఇండియా కెన్ టేక్ ఏ పంట్. ఒక డెసిషన్ తీసుకుని కుల్దీప్ని ఒక బ్యాట్స్మెన్ కూర్చోబెట్టి కుల్దీప్ని ఆడించినా కూడా
మీకు మిడిల్ ఓవర్స్లో వికెట్స్ ఇస్తారు. వాళ్ళు వికెట్ తీయడం తప్ప వాళ్ళు మీరు కట్టడి చేయలేరు. అవును. వాళ్ళు ఏంటంటే వన్స్ వాళ్ళు హిట్టింగ్ మూడ్లోకి వచ్చారంటే ఎలాంటి బాల్ అయినా గుడ్ ఓవర్ సైడ్ బౌల్స్ తప్పితే వాళ్ళు అవుట్. అయ్యా అందుకని కుల్దీప్ని తీసుకుని అతని వేరియేషన్స్తో వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆలోచించరు, దే గో ఫర్ దర్ షార్ట్స్. అలాంటప్పుడు కుల్దీప్ కానీ అది కష్టం. మనం అంత risk జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో ఎందుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ రాంగ్ డిసిషన్ అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాడు. ఏది శివం దుబే bowling కూడా? బౌలింగ్ లేదు, నేను దాన్ని సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే సరే నెట్ రన్ రేట్ పక్కన పెడితే మీ 6th బౌలర్ చాలా ఇంపార్టెంట్. ఎనీ ఆఫ్ యువర్ మెయిన్ బౌలర్స్ కెన్ హ్యావ్ ఎన్ ఆఫ్ డే. వాళ్ళకి రన్స్ ఇస్తున్నాడు ఒక బౌలర్, వరుణ్ చక్రవర్తి రన్స్ ఇచ్చాడు అనుకోండి, అతను 2 ఓవర్లు కవర్ చేయాలంటే 6th బౌలర్ కూడా కొంత గేమ్ టైం ఇవ్వాలి. అతను కూడా ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి ఉండాలి. టఫ్ సిచ్యుయేషన్లో ఇచ్చాడు, అతను ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవ్వడం అనేది మన చేతిలో ఉండదు కదా. సో అతనికి అవకాశం ఇవ్వాలి. ఇస్తే ఏంటంటే మీ 6th బౌలర్ రెడీగా పెట్టాలి. ఏ సిచ్యుయేషన్లో అయినా నువ్వు డెత్. కొన్నిసార్లు ఐ థింక్ ఆ ఏషియా కప్లో ఈ బౌల్డ్ ఇన్ ద పవర్ ప్లే విత్ ద న్యూ బాల్. అన్ని సిచ్యుయేషన్లో అన్ని ఫేజెస్లో అతని మీద బౌలింగ్ వేసి నువ్వు 6th బౌలర్ మనకి ఎప్పుడైనా నీకు ఆ కవర్, ఆ 6th బౌలర్ రెడీగా ఉండాలి. రెడీ పెట్టడం కోసం అతనికి బౌలింగ్ ఇచ్చారు. అంటే మనం ఎక్స్పెరిమెంటల్ చేయాల్సిన మ్యాచ్ కాదు, రన్ రేట్ ఉంటే నెక్స్ట్ దెర్ వాజ్ నో ఫోర్కాస్ట్ ఆఫ్ రెయిన్ ఫోర్కాస్ట్ ఏమీ లేనప్పుడు దాని గురించి అంత ఏదో ఊహించుకుని చేయాల్సిన అవసరం. అండ్ అట్లా కాకుండా జింబాబ్వే బ్యాటింగ్ లేనప్పుడు ఏం తక్కువలేదు కదా. బెన్నెట్ కానీ బెన్నెట్ వచ్చారు. వాళ్ళిద్దరు ఆడారు ఆ మ్యాచ్ లో. మీరు చూడండి, అందరూ అన్నారు జింబాబ్వే మీద బౌలర్స్ ఫెయిల్ అయ్యారు. బౌలర్స్ ఫెయిల్ కాలేదు, వాళ్ళు బెనెట్ సక్సెస్. బెనెట్ చూడండి, బెనెట్ ఈ టోర్నమెంట్ మొత్తంలో ఒక్కసారి అవుట్ అయ్యాడు. హీ వాజ్ నాట్ అవుట్. 3 హాఫ్ సెంచరీ చేసి, అన్బీటెన్ హాఫ్ సెంచరీ, ఒక 48 నాట్ అవుట్ చేశాడు. అతని సక్సెస్ వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు దట్ బ్యాటర్. మన బౌలింగ్ ఫెయిల్యూర్ కాదు అసలు. మిగతా వాళ్ళందరినీ అవుట్ చేశారు మన వాళ్ళు, అదేం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బిగ్గర్ ఛాలెంజ్. అలాంటి బెనెట్ లాంటి వాళ్ళు 5-6 మంది ఉన్నారు ఇక్కడ. సో అది మనకు వెస్టిండీస్ లో అలాంటి వాళ్ళు ఎక్కువ. వెస్టిండీస్ లో ఆ బిగ్ హిట్టర్స్ ని మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలం. వాళ్ళు బిగ్ హిట్టింగ్, బుమ్రా ఇస్ గోయింగ్ ఫర్ రన్స్ అట్ టైమ్స్. అది మనకున్న మేజర్ వరీ. అది ఇప్పుడు ఈరోజు మ్యాచ్ వదిలేస్తే నెక్స్ట్ సెమీస్కు ఆల్రెడీ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సెమీస్కి వెళ్ళిపోయి, నిన్న పాకిస్తాన్ మ్యాచ్ గెలిచిన అయిపోయింది. సెమీస్కి వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ భారత్ సెమీస్కి వెళ్తే ఎవరితో మ్యాచ్? మనం ఇంగ్లాండ్తో ఆడతాం. ఇంగ్లాండ్తో వాంకడే స్టేడియంలో ఆడతాం. ఇప్పుడు ఇంగ్లాండ్ ఆల్రెడీ ఫుల్ జోష్లో ఉంది. ఇంగ్లాండ్ దే ఆర్ పీకింగ్ అట్ ద రైట్ టైం. మొదట్లో వాళ్ళు నేపాల్తో కూడా తడబడ్డారు, కానీ ఇప్పుడు వాళ్ళు దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు వాళ్ళు టోర్నమెంట్ మొత్తంలో కూడా.